మేడారంలో గద్దెలపైకి కాసేపట్లో కొలువు తీరనుంది సమ్మక్క. దీంతో గద్దెల దగ్గర భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. కోరిన కోరికలు నెరవేర్చే మహిమగల తల్లులను దర్శనం చేసుకునేందుకు లక్షల మంది భక్తులు వస్తున్నారు. మేడారంలోని సమ్మక్క సార్లక్క గద్దెల దగ్గర పరిస్థితి ఎలా ఉందో మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ మరిన్ని వివరాలు అందిస్తారు. మహాకుంభమేళ మేడారం మహాజాతర లక్షలాది మంది భక్తులతో కిక్కిరిసిపోతోంది. ఇప్పటికే లక్షలాది మంది ప్రజలు దర్శనం చేసుకోవడానికి మేడారం తరలి వస్తున్నారు. చాలా మంది అంటే ఇసుకేస్తే రాలనంత మంది ప్రజలు జనాలు మేడారం వైపు దారి కడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. నిన్న రాత్రి 1 గంటకు సారలమ్మ గద్దెకు చేరుకున్నారు. రాత్రి 1 గంటకు సారలమ్మ ప్రవేశంతో మేడారం మహాశక్తివంతంగా తయారైంది. ఇక ఈ రోజు అద్భుతమైనటువంటి ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ఇప్పటికే కంకవనం ప్రతిష్టాపన కూడా ఇక్కడ కోయ పూజారులు కంకవనం ప్రతిష్టాపన చేయడం జరిగింది. సో ఆ ప్రతిష్టాపనతోటి పూజా కార్యక్రమాలతోటి ఇక సమ్మక్క ఆగమనం లాంఛనమైనట్టే. ఈరోజు సాయంత్రం 7 గంటలకు సమ్మక్క గద్దెపైకి చేరుకోవడంతో ఇక్కడ మేడారం మహాక్షేత్రం ఒక శక్తిపీఠంగా తయారు కాబోతోంది. సో దీంట్లో భాగంగా ఇప్పటికే చాలా మంది భక్తులతో ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేశాం. మనతో పాటు రవళి గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. రవళి గారు నమస్తే. మేడారం మహాజాతర కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి జరుగుతుంది, చాలా తక్కువ సమయంలోనే జరుగుతుంది. ఎట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయనుకోవాలా? చాలా బ్రహ్మాండంగా. ఇది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి ఒక రాష్ట్ర పండుగ కాబట్టి దీన్ని బ్రహ్మాండంగా జరుపుకోవాలనే దాంతో తక్కువ టైం ఉన్నా కానీ ఎక్కువ టైం ఇచ్చి సీతక్క గారు దీని మీద మానిటరింగ్ చేసింది. ఒకవైపు అసెంబ్లీ, ఒకవైపు ఆదిలాబాద్ మీటింగ్స్, ఒకవైపు నాగోబా జాతర, ఒకవైపు మేడారం, ఇవన్నీ ఉన్నా కానీ తను టైంను సెట్ చేసుకొని అధికారులతో మానిటరింగ్ చేస్తూ గత ప్రభుత్వ బడ్జెట్ కంటే అదనంగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 40 కోట్లు అడిషనల్గా ఇచ్చి జాతర ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేస్తున్నారు. గతంలో 60-70 కోట్లు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఈసారి 109 కోట్లతో ఈరోజు బడ్జెట్ను కేటాయించి ఎక్కడికక్కడ ఏర్పాట్లు, తాగునీరే కానీ బస్సుల విషయం, బస్సు అంటే ఫ్రీ బస్సే 6000 బస్సులు అడిషనల్గా పెట్టి నడిపించడం జరుగుతుంది. కాబట్టి అత్యధికంగా మహిళలు మహాలక్ష్మి పథకం కింద ప్రయాణం చేస్తూ అత్యధికంగా మహిళలు, ఇది మహిళ యొక్క జాతర. సమ్మక్క సారక్క అంటేనే మహిళలు ఎక్కడైతే పూజింపబడతారో అక్కడ గౌరవం పెరుగుతుంది అనే రీతిలో ఈరోజు సమ్మక్క జాతర జరుగుతుంది. కాబట్టి ప్రతిదీ కూడా బ్రహ్మాండంగా దగ్గర ఉండి అధికారులతో పర్యవేక్షిస్తూ ఏర్పాట్లను సీతక్క గారు చేస్తున్నారు. కానీ మేడారం గురించి చెప్పాలంటే చాలా ప్రత్యేకతనే చెప్పాలి. ఎక్కడ మనకు గుడి కనిపించదు, గోపురం ఉండదు, ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు ఉండవు. కేవలం ఒక భక్తి, ఒక నమ్మకంతో ఇక్కడికి లక్షలాది మంది, కోట్లాది మంది ప్రజలు వస్తూ ఉంటారు. సో ఈ నమ్మకాన్ని ఎట్లా చూడాలి, ఏమంటారు? భక్తి విశ్వాసానికి ప్రతీక. అంటే దేవతలంటే ఎక్కడి నుండో రాదు, జనాలకు మంచి చేస్తున్న వాళ్ళే దేవతలుగా పేరొందుతారు. నేను ఇక్కడ గమనిస్తున్నా, అంటే లాస్ట్ ఇయర్ జాతరలో కూడా ఒక వారం రోజులు ఉన్నా, ఈ ఇయర్ కూడా ఉన్నాను. ఏమైందంటే ప్రతి ఒక్క జనాలు కూడా సమ్మక్క సారక్కకు ఎంత వాల్యూ ఇస్తున్నారో సీతక్క కూడా అదే భక్తి పార్వశ్యంతో మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టడం నేను చూసిన. ఎవరైనా అంటే క్లాస్ పీపులే కానీ, మాస్ కానీ, చిన్న చితక ఎవరు కూడా ప్రతి ఒక్కరు కూడా అలాంటి గౌరవాన్ని ఇస్తున్నారంటే నిజంగా సీతక్క గారు చేసుకున్న మహాభాగ్యంగా నేను భావిస్తున్నా. ఇది కరెక్ట్గా భక్తి విశ్వాసాలకు ప్రతీక. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నా? నేను పుట్టిన దగ్గర నుంచి వస్తున్నా, తెలంగాణ వాడిని కాబట్టి. తను మ్యారేజ్ అయిందంటే 10 years నుంచి వస్తున్నాం. తన పేరు కూడా సారా. వెరీ గుడ్. సో మొత్తానికి ఇదే నిదర్శనం. ఇక్కడ భక్తికి ఒక రాష్ట్రం అని కాదు, పలు రాష్ట్రాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవార్ల దర్శనం చేసుకుంటూ ఉంటారు. మొత్తానికి మేడారం గద్దెల పైకి ఇప్పటికే సారలమ్మ చేరుకోవడం జరిగింది. ఈరోజు సాయంత్రానికి సమ్మక్క గద్దెకు చేరుకోబోతోంది. సమ్మక్క గద్దెకు చేరుకోవడంతో ఈ మేడారం క్షేత్రం మొత్తం కూడా ఒక మహాశక్తిపీఠంగా మారబోతోంది. భక్తులకు ఈరోజు రాత్రి సమ్మక్క వచ్చిన తర్వాత తల్లులిద్దరు గోవిందరాజు పగిడిద్దరాజు సమేతంగా తల్లులిద్దరూ కూడా భక్తులకు దర్శనం ఇవ్వడానికి మేడారం ముస్తాబవుతోంది. కెమెరామెన్ వెంకట్తో శ్రీకాంత్, ఐ న్యూస్, మేడారం జాతర నుంచి.